తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండుకుండను తలపిస్తోంది. ఈ జలాశయానికి 4 లక్షలకు పైగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కొనసాగుతోంది. దాంతో 26 క్రస్ట్ గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు 69 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఇంకా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజ్ 175 గేట్ల నుంచి 13,51,000 క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరికి వరద తగ్గుముఖం పట్టింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.